హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇదొచ్చేసేసి మండే రోజు ఇంకా పాప లంచ్ బాక్స్‌లోకి బీప్ రవ్వ ఉప్మా అయితే చేయమంది. ఇంక అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా అదే విధంగా ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టేసేసాను. నేనైతే ఈ బీప్ రవ్వ ఉప్మా అయితే కుక్కర్ గిన్నెలోనే చేస్తున్నాను. కానీ లిడ్ ఏం పెట్టకుండా మామూలుగానే చేసేస్తున్నాను. ఎందుకంటే కొంచెమే చేస్తున్నాను కదా! వెంటనే అయితే మగ్గిపోయిద్దని చెప్పేసి ఇంకా లిడ్ అయితే పెట్టకుండానే మామూలుగా అయితే చేసేస్తున్నాను. ఇంక తాలింపు వేగాక ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసేసాను. ఉల్లిపాయలైతే త్వరగా మగ్గుతాయి అని చెప్పేసి దాంట్లో కొంచెం అయితే సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను. ఈరోజు ఉప్మాలో అల్లం యాడ్ చేయడం అయితే మర్చిపోయాను. తనకైతే ఉప్మాలో అల్లం అయితే చాలా ఇష్టము. కానీ ఎప్పుడూ వేస్తాను. ఇంకా ఈరోజైతే మర్చిపోయాను. కానీ అడిగింది అల్లం వేసావా అని చెప్పేసేసి పొద్దున్నే. ఈరోజు వేయలేదు మర్చిపోయాను అని చెప్పేసి చెప్పాను. తనైతే కర్రీస్‌లోనే కాకుండా మామూలుగా కూడా తినేసిద్దండి అల్లము అంత ఇష్టము. ఇంకా మా వారు లంచ్ బాక్స్‌కి అయితే రైస్ అయితే కడిగేసి పెట్టేసేస్తున్నాను నానిపోయిద్దని చెప్పేసి. ఇంకా బీపీ రవ్వ ఉప్మా కూడా అయిపోయిందండి. ఇంకా పాప లంచ్ బాక్స్ అయితే పెట్టేసేసేస్తున్నాను. ఈ ఉప్మాలోనే కొంచెం కారప్పొడి కూడా కలిపేసేసేసి పెట్టేసేస్తాను. ఇంకా స్నాక్స్‌గా అయితే కాజాలైతే పెట్టేసేస్తున్నాను. ఇక్కడైతే ఒక ఆనియన్ అయితే కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే అన్నం తాలింపు చేయటానికి. నిన్న నైట్ అయితే అన్నం వండాను. అన్నం అయితే కొంచెం మిగిలింది. ఇంక అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే అన్నం తాలింపు వేద్దాం అని చెప్పేసి ఇక్కడ ఆనియన్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. మాకైతే అన్నం తాలింపు అంటే చాలా ఇష్టము. కానీ మేము నైట్ అన్నం తినము కదా! ఇంకా అన్నం అయితే మిగలదు. ఇంక ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు ఇంక నైట్ అన్నం వండుతాం కదా! అలా ఎప్పుడైనా మిగిలితే మాత్రం అన్నం తాలింపు అయితే చేస్తాను. నైట్ మిగిలిపోయిన అన్నంతో అన్నం తాలింపు చేస్తేనే చాలా టేస్ట్‌గా ఉంటది. ఇంక అప్పటికప్పుడు అన్నం వండేసేసుకొని తాలింపు చేసినా కూడా అంత టేస్ట్‌గా అయితే అనిపియదు. ఇంకా ఆనియన్స్ వేగాక ఉప్పు, కారం, పసుపు కూడా వేసి కలిపేసేసుకొని అన్నం కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ మా వారికి అన్నం కూడా వండేసేసేసాను. ఇంక ఇక్కడైతే వెజిల్స్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా అన్నం అయితే దాంట్లో వేశాను కదా! అన్నం తాలింపుకి ఇంకా కుక్కరును పాపకి రాగి జావ అయన్నీ చేశాను కదా! అవైతే ఇంకా తోమేసుకుందామని చెప్పేసేసి ఇక్కడైతే తోమేసేసుకుంటున్నాను. వెన్స్‌డే రోజు శివరాత్రి కదండీ! ఇంక ఈ రోజైతే నేను పటాలు కూడా క్లీన్ చేసేసుకోవాలి. మళ్ళీ ట్యూస్‌డే రోజైతే పటాలు క్లీన్ చేయకూడదు కదా! ఇంక పని మొత్తం అయిపోయాక ఇంక పటాలు కూడా క్లీన్ చేసేసేసుకోవాలి. ఇంకా మా వారైతే ఈరోజు కర్రీ ఏమొద్దు పెరుగన్నమే తినేస్తాను అని చెప్పన్నారు. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా కర్రీ కూడా వండలేదు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌గా అయితే అన్నం తాలింపు అయితే తినేసాము మేమిద్దరము. ఇంకా ఆఫ్టర్‌నూన్ పూజ చేసుకున్నాక ఏదో ఒక కర్రీ అయితే చేయాలి. ఒక్కొక్కసారి కర్రీ ఏమి చేయబుద్ధి కాకపోతే ఇంక రసమే పెట్టేసేస్తానండి. ఇంక పాప కూడా ఇష్టంగా అయితే తినిద్ది. కానీ సండే రోజు రసమే పెట్టాను. ఇంక అందుకని చెప్పేసి ఏదో ఒక కర్రీ అయితే చేయాలి. ఇంకా వెజిల్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాక ఎక్కడైతే సర్దేసేసుకున్నాను. ఇంకా చిమ్ముకోవటానికి. రోజుకి 2 పూటలు చిమ్మినా కూడా డస్ట్ వస్తానే ఉంది. ఎక్కడి నుంచి వస్తుందో కానీ. ఇంక ఈ రూమ్‌లో అయితే పాప బొమ్మలే ఉంటాయి అన్నీ. ఇంక ఈ టీ అయితే మా పాప 1 ఇయర్ బర్త్‌డేకి అయితే మా వారి ఫ్రెండ్ అయితే గిఫ్ట్‌గా అయితే ఇచ్చారు. దాని బొమ్మలైతే ఎక్కువ పాడు చేయదండి. చక్కగా అయితే సర్ది పెట్టేసేసుకుంటది. కానీ పెద్దయ్యాకే కొంచెం బద్ధకమైతే ఎక్కువైపోయింది. నువ్వు సర్దు అని చెప్పేసి చెప్తా ఉంటది. కానీ నువ్వు సర్దుకోవాలి అని చెప్తే అదే విధంగా సర్దుకుంటది. ఇంక ఇల్లు చిమ్మి తుడిసేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంక పటాలైతే క్లీన్ చేసేసుకొని బొట్టయితే పెట్టేసేసుకుంటున్నాను. అంతకుముందైతే పటాలని షింక్ దగ్గరైతే పెట్టేసేసుకొని క్లీన్ చేసేదాన్ని. కానీ ఇప్పుడైతే కింద పేపర్ వేసేసుకొని ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకొని బొట్లయితే పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా మా పాప ఉంటే మాత్రం "నువ్వు క్లీన్ చేసేయి నేను గంధం పెడతాను. నువ్వు కుంకుమ పెట్టు" అని చెప్పేసి గొడవ చేసేది. ఈ సాయిబాబా బొమ్మయితే లాస్ట్ ఇయర్ మేము షిరిడీ వెళ్ళినప్పుడైతే తీసుకున్నాము. ఇదొచ్చేసేసి రూ. 100. రోజుకి ఏదో పని సరిపోతుంది. మన డైనింగ్ టేబుల్ అయితే సర్దేసేసుకున్నాను కదా! తర్వాతైతే వంటగదిలో ర్యాక్స్ కూడా సర్దేసేసేసుకున్నాను.
అవసరం లేని ప్లాస్టిక్ డబ్బాలైతే చాలా ఉన్నాయి. ఇంకా అయన్నీ అయితే తీసేసేసాను. ఇంకా పాప బట్టలు కూడా టైట్ అయిపోయినయి ఉన్నాయి. ఇంకా అవి కూడా తీసేసాను కొన్ని. నాకైతే ఈ పటాలన్నీ క్లీన్ చేసేసుకొని బొట్టు పెట్టేసేసేటప్పటికైతే హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్ది. ఈ పటం వచ్చేసి మేము సత్యనారాయణ వ్రతం చేయించుకున్నప్పుడైతే ఇచ్చారండి. ఈరోజు మా వారు ఆఫీస్ నుంచి వచ్చాక ఒక ఫంక్షన్కి కూడా వెళ్ళాలి. నెక్స్ట్ డే పాపకైతే స్కూల్ హాలిడే, ఇంక అందుకని చెప్పేసి లేట్ అయినా పర్లేదుగా అని చెప్పేసి వెళ్దాంలే అనుకున్నాము. తనైతే బాగా టైర్డ్ అయిపోయినా స్కూల్కి వద్దులే అని చెప్పినా కూడా వినదు, వెళ్ళాలి అని చెప్పేసి చెప్పింది. ఇంకా స్కూల్ లేదు కదా అని చెప్పేసి ఇంక వెళ్తున్నాము. ఇంకా పాపకైతే ఈరోజు డ్యాన్స్ క్లాస్ కూడా ఉంది. మామూలుగా అయితే ట్యూస్డే, థర్స్డే తనకి క్లాసు. ఇంకా మండే రోజు కూడా మేడం అయితే రమ్మన్నారంట. తనకి క్లాస్ వచ్చేసి 7 to 8. ఇంక నేనైతే 7కి అయితే వదిలిపెట్టేసి వచ్చేసి నేనైతే రెడీ అవుతా ఉన్నాను. ఇంకా మా వారు కూడా ఇంకా రెడీ అయిపోయి ఇంకా పాపనైతే తీసుకొని వచ్చారు. చూసారు కదా, అన్నీ క్లీన్ చేసేసుకొని పటాలన్నీ ఈ విధంగా అయితే సర్దేసి పెట్టేసేసుకున్నాను. ఇంకా పటాలన్నీ క్లీన్ చేశాక క్యాబేజీ టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. క్యాబేజీ ఒక్కటైతే మళ్ళీ పాప తినదు అని చెప్పేసి దాంట్లో ఒక టమాటా అయితే యాడ్ చేశాను. అదేవిధంగా 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసి వేయించుతున్నాను. వేయించిన పల్లీలు కూడా అయిపోయినాయండి. ఇంక అందుకని చెప్పేసి పచ్చడి అయితే వేయించుతున్నాను కదా, పనిలో పని ఇవి కూడా వేయించుదామని చెప్పేసేసి పల్లీలను కూడా వేయించుతున్నాను. పల్లీలైతే వేయించేటప్పుడే కొంచెం బ్లాక్‌గా కానీ, పుచ్చిపోయినయి కానీ ఉంటాయి కదా, అయి అప్పటికప్పుడే అయితే తీసేసుకుంటే చాలా మంచిది. నేనైతే పల్లీలని ఎప్పటికప్పుడు కాకుండా ఈ విధంగా ఒకేసారి అయితే వేయించుకొని పెట్టేసేసుకుంటాను. దోసలు చేసేటప్పుడు కానీ, కర్రీస్ చేసేటప్పుడు కానీ ఈ విధంగా అయిపోతే పల్లీలైతే వేయించుకుంటా ఉంటాను. సపరేట్‌గా మళ్ళీ దానికోసం నుంచొని వేయించుకుంటాం కంటే ఈ విధంగా చేస్తే సరిపోయిద్ది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తాను. ఇంక పచ్చడి కూడా వేగిపోయింది. ఇంక ఆరిపోయాకైతే మిక్సీ అయితే పట్టేసేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం చింతపండు, ఉప్పు కూడా యాడ్ చేశాను. ఇంకా పాపకి నా వరకే కదా అని చెప్పేసి కొంచెమే చేశాను. ఇంకా పచ్చడి చేసినాక నేనైతే లంచ్ అయితే తినేసేసాను. తర్వాత అయితే పాప వచ్చింది, పాపకు కూడా లంచ్ పెట్టేసేసాను. ఇంక ఈవినింగ్ అయితే సపోటాకాయ కావాలంటే ఒలిసేసి పెట్టాను. ఇంక నేనైతే పాపని డ్యాన్స్ క్లాస్‌లో వదిలిపెట్టేసి వచ్చి ఇంకా బొంబాయి రవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక బొంబాయి రవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ చేశాక నేను కూడా రెడీ అయిపోయాను. ఇంక పాపనైతే క్లాస్ నుంచి తీసుకొనొచ్చారు వాళ్ళ నాన్న. ఇంక తను కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:00 అయితే అయింది. ఇంక మేమైతే బయలుదేరి వెళ్తున్నాము. ఇంక మెట్రోకి అయితే వచ్చాము. బండి మీద వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. మళ్ళీ ట్రాఫిక్ ఉంటది కదా, ఎందుకులే అని చెప్పేసి మెట్రో దగ్గరైతే బండి పెట్టేసేసి మెట్రోకి అయితే వెళ్తున్నాము. ఇంక మెట్రో అయితే ఎక్కేసాము. సీటు కూడా దొరికింది. చక్కగా అయితే కూర్చున్నాము. మా పాప అయితే మెట్రో ఎక్కిన 15 మినిట్స్ అయితే ఓపిక పట్టిందండి. ఇంక అప్పటి నుంచి ఇంకెంతసేపు అని గొడవ చేస్తానే ఉంది. చూసారు కదా, ఇక్కడ నేనైతే వీడియో తీస్తున్నా, నువ్వు గొడవ చేస్తున్నావు కదా చూపిస్తాను అని చెప్పేసి. వాళ్ళ నాన్న పక్కన కూర్చోమన్నా కూడా కూర్చోదు. ఇంక నా పక్కనే కూర్చొని ఇంకా గొడవ చేస్తూనే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.